వెల్కమ్ టు నవత లోకల్ టీవీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన కట్టడాలను, దుకాణ సముదాయాలను పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు శనివారం జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి రెవెన్యూ యంత్రాంగం సమక్షంలో కూల్చివేతలు చేశారు. ఇదిలా ఉండగా లోకయుక్తలో విషయం పెండింగ్ లో ఉండగా బహుళ అంతస్తుల నిర్మాణాల సంఖ్య కొనసాగుతుందని ఐలాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 208 వాటిని కిష్టారెడ్డిపేట్ గ్రామంలోని 130, 132, 133, 134 అలాగే 135పై 12/10/2001 ఐలాపూర్ గ్రామం తాండాలో నోటరీ ద్వారా ప్లాట్లను అక్రమంగా విక్రయించడం మరియు ముఖ్యంగా రాజగోపాల్ నగర్ లేఅవుట్ లో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని, వాటిని తొలగించడానికి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని రాజగోపాల్ నగర్ ఫ్లాట్ కొనుగోలుదారుల సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రెవెన్యూ అధికారులు ఈ రోజు కూల్చివేతలను ప్రారంభించినప్పటికీ కిష్టారెడ్డిపేట గ్రామం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 208లో ఉన్న వాటన్నిటిని తొలగించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా అక్కడే నిర్మించుకున్నటువంటి దుకాణదారులు మాకు ఎటువంటి సమాచారం అందించకుండా రాత్రే పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేయడం, అడ్డు వచ్చిన వారిపై లాఠీ చార్జ్ చేయడం జరిగిందని, మాకు ఎంతో ఆస్తి నష్టం వచ్చిందని, ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 16 ఎకరాలు 4 గుంటలు ఎక్కలని వస్తుంది. మొన్న దాకా వ్యవసాయం చేసాం. మీద బోర్ బావి ఉంది. ఇప్పటి నేను చూపిస్తా లైవ్లో. బావి ఉన్నది, బోర్ ఉన్నది. అప్పుడు ఏంటంటే మన చేశారు అగ్రిమోడు. ఇది మేము డెవలప్మెంట్ చేస్తామట అని చెప్పి ఒక 10 ఏళ్ళ కింద మేడం 8 ఏళ్ళు దాకా చూసాం. మళ్ళీ సెకండ్ టైం అగ్రిమెంట్ చేసి మళ్ళీ రెండేళ్ళు టైం పెట్టి 2 ఏళ్ళు కూడా అయిపోయింది. మళ్ళీ అడిగితే మా పొజిషన్ మాకు అంటే మేము కోప్పడ్డాం.
ఇవ్వలేదు. అట్లెట్ ఇస్తాం మీకు అమ్ముకోలేదు కదా అంటే పడి వాళ్ళు అక్కడ పోయి మేము వచ్చాము. మేము చిన్న చిన్న షాప్ చేసుకుంటాం మా జాగాలలో. ఎవరు పోయి కబ్జా పెట్టలేము, ఎవరు భూములలో ఏం లేదు. ఇది ఏవైతే ఇల్లీగల్ గా నడిపిస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఈ గరీబ్ వాళ్ళ మీద ఏదో 5,000కు 2,000కు కిరాయి వేసుకొని ఇస్తున్నా పెద్ద చదువుకోలేము, మాకు జాబులు లేవు, ఎక్కాడితే కానీ దొక్కాడది. ఈ సిచ్యువేషన్ లో మేము ఏదో ఇంత గరీబ్ వాళ్ళు ఇంత చేసుకుంటామని గతంలో ఎమ్మెల్యే సభ్యులు కూడా పోయినాం. పోతే సరే నేను చెప్తా వాళ్ళకు చేసుకోరంటాను కూడా చెప్పిండు, వీళ్ళకు కూడా చెప్పినాం మేము. అన్న మరి ఇది ఇప్పుడు మీకు పట్టా ల్యాండా లేదు అని అంటే కబ్జా ల్యాండా? పేపర్ వస్తున్నాయి, నాకు కావాలంటే నేను సర్వే నుంచి 206 దాకా 206 దాకా 16 ఎకరాలు 24 గుంటలు ఉంటుంది. మాకు వచ్చి 8 ఎకరాలు 12 గుంటలు అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఒక కాపాయినలు ఉంటారు అనమాట, మధుకర్ రెడ్డి. ఇది పొజిషన్ ఉన్నాం. మేము మొన్నదాకా వ్యవసాయం చేసినాము, వీళ్ళకి అగ్రిమెంట్ ఎప్పుడైతే చేసినామో వీళ్ళు చేసుకోదంటకల్లా మేము బంద్ చేసినాం. ఇప్పుడు ఎన్నేళ్ళ సందితే సపరేట్గా కూకోవాలి. అప్పుడేమో ఏదో ఇంత తిండికి వస్తుండే గింజలు, మరి ఇట్లా కిరాయిలకు ఇచ్చుకుంటామంటే కిరాయిలకు ఇచ్చుకోమని చెప్పారు. రెవెన్యూ శాఖ కూడా ఎంత కఠినంగా బిహేవ్ చేయదు కదా మేడం. ఇంకోటి ఇంటిమేషన్ అని ఇవ్వాలి, కనీసం ఏదైనా నోటీసులు అని ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు ఇక్కడ? ఇంచుమించు మా తాతల కాలం నుంచి 100 ఏళ్ళు అనుకో, 80 to 100 years అనుకో. ఇంత కాలం నుంచి ఉంటున్నాం మేడం. నువ్వు నేనేమంటున్నాను మేడం, చుట్టుముట్టు గ్రామాలలో ఇది ఎవరిది భూమి అంటే నీ కళ్ళు మూసుకొని చెప్తారు, పలానా కుమ్మరోళ్ళది ఇది అంట అని చెప్పి. మేడం ఒక్క నిమిషము, దున్నుకోమని చెప్తారు వాళ్ళే. మళ్ళీ దున్నుకున్నాక పోలీసు వాళ్ళని పంపిస్తారు, ఎంఆర్ఓ పంపిస్తారు, వాళ్ళు పంపించేసి మమ్మల్ని వెళ్ళగొట్టేస్తారు. ఇదేది న్యాయం మేడం? అంటే మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా? ముందస్తు నోటీసులు ఒకసారి సెక్రటరీ ఇచ్చిండు, విలేజ్ సెక్రటరీ ఇచ్చినప్పుడు నేనేం చేసినా ల్యాండ్ సంప్రదించి మరి ఇది మా భూమి అంట అని చెప్పి ప్రూఫ్ తీసుకుపోయి నాకు చూపించిన. నేను ఎక్నాలజీమెంట్ కూడా తీసుకున్నా ఆయన దగ్గరికి. ఆయన పేరు సచిన్ కుమార్. అప్పుడు ఇప్పుడు ఆయన లేడంట, లీవ్లో ఉన్నాడంట. చూపిస్తే మళ్ళా నోటీస్ వితౌట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ పని చేసారు. మళ్ళా మామూలుగా ఏదో ఇప్పుడేమో వీళ్ళు వితౌట్ నోటీస్ ఇంటిమేషన్ ఇవ్వకుండా వీళ్ళు ప్లాన్ చేసి రెవెన్యూ వాళ్ళు ఈ పని చేశారు. ఈ నోటీసులు ఇటా మా సర్వే నెంబర్ వేయలేదు మేడం, వేరే సర్వే నెంబర్ వేసి మా సర్వే నెంబర్ వేసి ఇప్పుడు మీకు అంటే సమాచారం ఇవ్వక ముందే మీకు మొత్తం ఇవన్నీ కూల్చేశారు అనేసి అంటున్నారు కదా పోలీసులు. దాదాపు ఎంతమంది పోలీసులు వచ్చారు, ఏ టైంకి వచ్చారు? అందులో రాత్రి 3 గంటలకు వచ్చిన వాళ్ళు కరెంటు తీసేసారు. వాళ్ళంతా ఇచ్చుకోరు కరెంటు, అందరికి పోలీసులకు డిఎస్పీ కాడికి వచ్చిందంట. మాకైతే తెలియదు. అక్కడ నుంచి కూలగుంటూ వచ్చి రాజు అంతా కరెంటు తీసేసి కూలగుంటూ వచ్చి నాకు 4 గంటలకు తెలిసిందే నేను వచ్చాను. ఎవరిని అడగాల మేడం? 100 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరిని అడుగుతాం? అడిగితే కొట్టేస్తారు, అరెస్ట్ చేసి కూడా వేసి కొంతమంది వెళ్ళిపోయారు. ఏమనంటే కొడుతూ అడగడానికి కూడా ఛాన్స్ ఇస్తలేదు. ఇప్పుడు ఎవరిని అడగాలని చెప్పి అంతమంది చీకట్లో ఐలపురం తీసుకుపోయారు. మా బజార్ మా ఇద్దరు అడిగితే నడు జీపే కాను మేడం, జీపే నడు ఏముంది అనేది మీరు జీపే కానీ మాట్లాడతారు వాళ్ళు. మీది ఇదైతే పట్టా ల్యాండ్ అనేసి అంటున్నారు. 100% పట్టా ల్యాండ్, మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనేసి అంటున్నారు. మీరు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ అలాంటివి ఏమైనా మీ దగ్గర ఉన్నాయి కదా? ధరలు కూడా ఇచ్చినాయి. కాకపోతే మాకు ఒకటి ఏంటంటే పాస్బుక్ ఇష్యూ కాలేదు. అప్పటి కేసు ఉందని చెప్పి ఇవ్వలేదు మేడం. పాస్బుక్ ఇవ్వడం ఆయన కానియలేదు మాకు. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఏమన్నా సమాచారం ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నారా? ఏం సమాచారం చేస్తారో ఏ అధికారి ఏం చేస్తాడో ఇంతకుముందే ఇచ్చిన ఒక ఎమ్మెల్యే ఒకసారి చెప్పినప్పుడు దాన్ని కట్టుబడి ఉండాలి. ఎమ్మెల్యే మాట కూడా లెక్క చేయకుండా ఎంఆర్ఓ ఈ పని చేసినట్టు ఎంతవరకు కరెక్ట్ ఇది? మేము పోయినాం ఎమ్మెల్యే ఎప్పుడో సంక్రాంతి పండుగ అయిపోయినాక అన్న ఇట్లా నోటీసులు ఇచ్చారు, కులగొడతారు అంటే అట్లెట్ ఇస్తారు, మీరు పట్టకూడదు, నాకు కూడా తెలుసు అట్లెట్ ఇస్తారు అని చెప్పి ఆయన కూడా కోప్పడ్డాడు. సర్పంచ్ని విలేజ్ సెక్రటరీని కూడా కోప్పడ్డాడు. అప్పటి నుంచి రాలేదు. మళ్ళా ఇది ఈ ఎంఆర్ఓ అంతలోపు ఈ ఎంఆర్ఓ ఆయన ఎవరు సంక్రాంతి వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఏం కథలు పడుతున్నారు, అక్కడ ఏం నడుస్తుందో మాకు తెలియదు. ఐలపూర్ లోపల ఏదో నోటరీ అమ్ములు, ప్లాట్లు, ఇల్లు కట్టలు ఇదంతా నడుస్తుందంట, మాకు తెలియదు. ఏదో చిన్న చిన్న షాప్ చేసుకొని భవిష్యత్తు గురించి మేము ఏదో చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా ఉండడం ఎంత కరెక్ట్ కాదంటున్నాం కదా. అంటే మీకు దాదాపుగా ఎంత నష్టం, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమైనా జరిగిందా? ప్రాణ నష్టం జరగలేదు మేడం, ప్రాణ నష్టం జరగలేదు.
ఎంత ఆస్తి నష్టం కనీసం ఇప్పుడు ఎస్టిమేట్ చేసుకుంటే కనీసం ఒక 50 లక్షల వరకు ఉంటుంది. ఇది మా వరకు దాదాపు 50 లక్షల పైనే ఉంటది అని అంటారు. ఈజీ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ అంటే ఓవరాల్ గా మొత్తం మీకు మెయిన్ రోడ్ కు ఉన్నటువంటి షాపులు అన్ని కలిపితే దాదాపుగా ఇప్పుడు ఎంత అన్నారు? 5 లక్షల 50 లక్షలు అన్నారు. అంటే 1 కోటి పైన కూడా కావచ్చు అని. ఇప్పుడు ఎవరికో గరిపోయి ఏదో అప్పు చేసే 1 లక్ష 2 లక్షలు వేసుకొని సెట్ చేసుకుని ఏదో కిరాయికి ఇస్తారు. దాని పరిస్థితి ఏమున్నాం ఇలా రోడ్ చేయవాలి. అదే నువ్వు ఇంటిమేషన్ ఒక నోట్ ఇంటిమేషన్ లేదు ఇస్తే దానికి మాకు సమాధానం చెప్తుంటేమో లేకపోతే వాళ్ళని కాల్ చేపిస్తుంటేమో నువ్వు ఏం ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు రాజు తెలంగాణ వచ్చి చివరికి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. తెలిసిన వారు వచ్చి వాళ్ళకు ఒక సామాన్లు ఉన్నాయి అంటే వాళ్ళ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా సామాగ్రి, ఆ సామాగ్రి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే లాఠీ చార్జ్ కూడా చేశారంట. చూడండి ఏ విధంగా చూడండి లాఠీ చార్జ్ కూడా చేశారంట. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారంట. మరి అరెస్ట్ చేసిన వారిని మరి విడుదల చేశారా ఇంకా మరి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారా అనేది తెలియాల్సి ఉంది. అరెస్ట్